బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వేసింది తెలంగాణ హైకోర్టు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. రైట్ కేటు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కైతే హైకోర్టులో ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, శాలిని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తనకు ఎలాంటి సంబంధం లేదు. కాళేశ్వరం వర్క్స్ లో తాను భాగస్వామిని కాలేదు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటువంటి ఫైల్స్ ను మాత్రమే సమీక్షిస్తాను. కాళేశ్వరంలో తనకు సంబంధం లేదు. పీసీ ఘోష్ నివేదికలో తన పేరు ప్రస్తావించారు. తన పేరును లేకుండా అదే విధంగా తనను విచారణకు పిలవకుండా చూడాలి, అంతేకాకుండా తన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలి అనేది కూడా స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో స్మితా సబర్వాల్ కు ఊరట లభించినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, అదేవిధంగా విచారణ కూడా ఆమెను ఆదేశించవద్దు అనేది కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో తాను కూడా స్మితా సబర్వాల్ స్పష్టం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటాను. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫైల్స్ ఏదన్నా వస్తే వాటిని నేను మాత్రమే సమీక్షిస్తాను. ఆ ముఖ్యమంత్రి సెక్రటరీగా నేను విధులు నిర్వహించాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనుల్లో గాని, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అవకతవకల్లో గాని తనకు ఎలాంటి భాగం లేదు. తను కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రమే పరిమితమయ్యాను తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి జోక్యం చేసుకోలేదనేది కూడా ఆమె పిటిషన్ లో పేర్కొంది. వీటన్నిటిని కూడా విచారించినటువంటి హైకోర్టు తన పైన ఎలాంటి యాక్షన్ గానీ తనను విచారణకు పిలవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్మితా సబర్వాల్ కు ఊరట లభించినట్లు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్రెడ్డి.